మీడియా మిత్రులకు నిన్న ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిన్న జరిగిన మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా మన మాగంటి గోపన్న వాళ్ళ సతీమణి గారు వేదిక పైన నిజంగా చెప్పాలంటే సునీతమ్మ గారు ఏ రోజు కూడా తనను మాగంటి గోపన్న చనిపోయినాకనే జనాలను చూడడం జరుగుతుంది. ఆమె ఒక సామాన్య గృహిణిగానే ఆమె జీవితం గడిపింది. అన్ఎక్స్పెక్టెడ్గా అందరు జనాలలో వచ్చేసరికి ఆమెకు నాకు ఇంతమంది సానుభూతి పరులు ఉన్నారు, గోపన్న గోపన్న అని స్లోగన్స్ ఇస్తుంటే తనకు వాస్తవంగా ఒక ఈ కాంగ్రెస్ మనుషులకు కొంచెం ఉండాలండి. పండంటి ముగ్గురు బిడ్డల్ని పక్కన పెట్టుకొని ఆ పిల్లల బాధ, ఆమెకు ఆ క్షణంలో ఉద్వేగానికి గురి అయ్యి ఏడ్చింది. అంటే ఆ రోజుల్లో మరి రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు సోనియా గాంధీ ఏడ్చి అధికారం తెచ్చుకోలేదా? మరి ఆ రోజు ఆమె ఎందుకు ఏడ్చింది? ఆ రోజు ఆమె యాక్టింగేనా? ఒక కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఈ మన తుమ్మల నాగేశ్వరరావు సేమ్ కమ్యూనిటీ అయినప్పుడు మరి మీరు కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా కూడా సానుభూతి ఉంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకండి. ఎలక్షన్ స్టార్ట్ చేయకుండా ఇనానిమస్ ఇచ్చేయండి. ఒక మహిళను గౌరవించి, మహిళను గౌరవిస్తాం మేము, అది చేస్తాం ఇది చేస్తామని ఏదో హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి అధికారం వచ్చే వరకు ఒకటి, అదే ఒకటి ఉంటుంది గోడ దాటే వరకు గోడ మల్లయ్య, గోడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు ఆ రేవంత్ రెడ్డి అన్ని హామీలన్నీ చెప్పి అధికారం తీసుకుండు. మీరు ఏం చేసిండ్రు? నిన్న ఒక పెద్ద ఆవిడ మా కాలనీలో వెళ్తుంటే అమ్మ బాగున్నావా అమ్మ అంటే బాగున్నామ్మా కేసీఆర్ పుణ్యాన్ని, ఆయన నా పెద్ద కొడుకు, ఆయన 2000 నా ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా నా ఇద్దరు కొడుకులది నేను ₹1 తినట్లేదమ్మా, కేసీఆర్ డబ్బులతోనే నేను నా మెడిసిన్ అన్నీ నేను గడిపేస్తున్నాను, నేను గర్వంగా ఉన్నాను, కేసీఆర్ నా పెద్ద కొడుకమ్మ, మోసం చేసి రేవంత్ రెడ్డి వచ్చిండమ్మా, 4,000 చేశాడని అసలు అడగలే. మామూలుగా బాగున్నావా అంటే ఆమె స్టోరీ చెప్పేసింది. అంటే కేసీఆర్ గారికి ఎవరి మనసులలో అందరి మనసులలో ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఒక నెల 2 నెలల నుంచి ఎప్పుడు దిగిపోతాడో నిజంగా కూడా ఒక ప్రజలు ఒక భారంగా గడుపుతున్నారండి. ఇంకా ఎప్పుడు గడిచిపోతుంది, ఇంకెప్పుడు గడిచిపోతుందని ప్రతి దాంట్లో కూడా మహిళలను కించపడం. మొన్న ఇప్పటిదాకా మా సోదరిమని చెప్పినట్టు సబితక్కని అట్లాగే, సబితక్క కూడా మీ పార్టీ నుంచి వచ్చింది. నీకు ఒక మహిళలను గౌరవించే శాతగానోళ్ళు అధికారాన్ని ప్రజాపాలన ఏం చేస్తారు? మీకు కొద్దిగా కూడా మీకు అంత సోయి ఉందా? మీకు మహిళలను గౌరవించని పార్టీ కాదు, మహిళల ఉసురు దాకి మీరు త్వరలోనే పోతారు. అసలు చాలా పాపం కట్టుకుంటారు. పొన్నం ప్రభాకర్, మన నాగేశ్వరరావు గారు మీ బేషరతుగా చెప్పాలి. ఇట్లాగే జరుగుతాయి. మేము మిమ్మల్ని మహిళా కమిషన్కి వెళ్ళి మీ మీద అసలు యాక్చువల్గా మీ మీద అసలు ఇంకా మేము ఓపిక పడుతున్నాము. ఎందుకంటే మీరు క్షమాపణ చెప్తారని చూస్తున్నాము. 1-2 రోజులు చూసి మీకు క్షమాపణ చెప్పకపోతే మీకు బుద్ధి చెప్పేది మేమే చేస్తాము. మేము చెప్పాల్సిన అవసరం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు మంచి గుణపాఠం చెప్తారు. మేము బంపర్ మెజార్టీతో మేము జూబ్లీ హిల్స్లో గెలిచి చూపిస్తాం. అప్పుడన్నా బుద్ధి చెప్పుకోండి. మీరు ఏమి హామీలు ఇచ్చి ఏమి నెరవేర్చకుండా కూడా ఇంకా మీరు కహానీలు చెప్పి ఇంకా ఎంత మోసం చేస్తారండి. గారడీ చేసే వాళ్ళకు కూడా ఒక లిమిట్ వరకు గారడీ చేస్తారు. ఆ లిమిట్ దాటినాక గారడీ వాడు కూడా గారడీ చేయలేడు. గారడీ వాడికన్నా అధ్వానం అయిపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మీరు చాలా బుద్ధి తెచ్చుకొని మహిళలను మీరు అవమానించడం మానేసి గౌరవించడం నేర్చుకోండి. మహిళలను గౌరవిస్తేనే మీకు ఈ కొద్ది రోజులన్నా మీకు మంచి రోజులు ఉంటాయి. లేకపోతే మీరు పాతాళానికి పోతారని నేను తెలంగాణ